హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఈస్ట్ టేస్ట్ కుకింగ్లో. ఈరోజు మెంతికూర రసం టేస్టీగా అండ్ హెల్దీ రెసిపీని తయారు చేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని కొన్ని పోపు ఐటమ్స్ వేసుకుందాం. కొంచెం ఆవాలు వేసుకున్నాక కొంచెం చిటపటలాడాక కొంచెం జీలకర్ర, అవి కూడా కొంచెం చుట్టుపక్కలాడాక కరుండి ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం 1-2 ఆనియన్స్, చిన్న ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. బాగా వేగించుకున్నాక చూసారా కలర్ మారాయి. ఇప్పుడు మెంతికూర, టమాటో అండ్ కొంచెం వెల్లుల్లి ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకున్నాక దాన్ని ఆయిల్లో వేసి ఈ పోపుల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మెంతికూర ఆకుకూర అనేది పచ్చి వాసన అనేది పోయే వరకు కొంచెం ఆయిల్లో బాగా వేగనివ్వాలన్నమాట. ఇలా ఫ్రై అవుతుందిగా 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాం. ఇంకా అంటే ఆయిల్లోనే మగ్గుతూ ఉంటే ఆ స్మెల్ అనేది పచ్చివాసన అనేది రాదనమాట. చాలా టేస్టీగా ఉందండి. కొంచెము ధనియాల పౌడర్, ఒక 2 స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకున్నాం. కొంచెం మిరియాలు దంచుకొని కొంచెం మిరియాల పౌడర్ వేసుకున్నాం. వేసుకున్నాక బాగా చూసారు మొత్తం ఎట్లా ఫ్రై అవుతుందో. ఎందుకంటే ఆ పచ్చివాసన మెంతికూర అనేది కొంచెం చిరుచేదు ఉంటుంది కదా, అవన్నీ కూడా పోవాలంటే మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం నానబెట్టుకున్న చింతపండుని వేసుకుందాం. చింతపండు గుజ్జు వాటర్ని వేసుకుందాం. రుచికి తగినంత సాల్ట్ వేసుకుని బాగా మరగనివ్వాలండి. బాగా మరిగాక కొంచెం చింతపండు కాదు, బెల్లం, చిటికెడు బెల్లం వేసుకొని బాగా మరగనివ్వాలి. తర్వాత కొంచెం కొత్తిమీర పైన వేసుకొని 1 నిమిషం పాటు మరగనిచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అండి. ఎంతో టేస్టీగా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.